టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. అమ్మమ్మ బ్రో ఒక్క నిమిషం అమ్మ చెప్ప నైనిక యా ఏమి రాసుకొచ్చారు? నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు. సో మీకు ఫోటో అవుతుంది సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది అది మాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం. స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమీ వచ్చేది లేదు, పెట్టేది లేదు అక్కడ. అమ్మా ఎవరు? నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఇస్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలేలో ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్ట ఒకటి తగ్గి తీసేసుకుంటా. టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. అమ్మమ్మ బ్రో ఒక్క నిమిషం అమ్మ చెప్ప నైనిక యా ఏమి రాసుకొచ్చారు? నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు. సో మీకు ఫోటో అవుతుంది సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది అది మాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం. స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమీ వచ్చేది లేదు, పెట్టేది లేదు అక్కడ. అమ్మా ఎవరు? నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఇస్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలేలో ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్ట ఒకటి తగ్గి తీసేసుకుంటా. టాస్కులు భలే ఆడేవన్నా అంటే ఎవరు నేనా అన్న పాయింట్లు భలే పెట్టామంటే ఎవరు నేనా అన్న అది ఇది అని చెబుతుంటే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు. హౌస్లో నుండి వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్లో జరిగినప్పుడు వచ్చిన గెస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు. దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. దట్స్ వై బిగ్ బాస్ సీజన్ 8 ఈజ్ సో మెమరబుల్ ఫర్ మీ. అమ్మమ్మ బ్రో ఒక్క నిమిషం అమ్మ చెప్ప నైనిక యా ఏమి రాసుకొచ్చారు? నామినేషన్ చేతిలో రాసుకుని వచ్చి స్క్రిప్ట్ ప్రకారం చెప్తున్నారు. అదే వీక్ లో మీరు లోపలికి వెళ్ళారు. సో మీకు ఫోటో అవుతుంది సోషల్ మీడియాలో. సో దీని గురించి మీరు ఎలా? నాకు తెలియదు, చేతి మీద రాసింది అది మాకు తెలియదులే. కానీ బేసిక్గా ఏంటంటే దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ బిగ్ బాస్ అండి. ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం, ఇప్పుడు చెప్పాం. స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్నర్ అవడానికే స్క్రిప్ట్ అడుగుతారు. ఓకేనా? దెర్ ఈజ్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్. మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తామే కానీ ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమీ వచ్చేది లేదు, పెట్టేది లేదు అక్కడ. అమ్మా ఎవరు? నాగ్ సార్ టీషర్ట్ తగ్గితే ఇస్తామన్నా, మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాలేలో ఈ 2 వారాల్లో తగ్గుతాయి, ఎట్ట ఒకటి తగ్గి తీసేసుకుంటా.